వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ పైన కృష్ణారెడ్డి గారు సార్ కంటిన్యూ అయ్యండి. కృష్ణారెడ్డి గారు మన కాక్రోచ్ పార్టీ అనేది కానీ బొద్దింకల పార్టీ అనేది ఏదో సిజే గారు మాట్లాడిన దాని మీద ఒక సోషల్ మీడియాగా వ్యంగ్యంగా పెట్టిండా లేదంటే ఉద్దేశపూర్వకంగా పెట్టిండా ఏదో విధంగా పెట్టిన దానికి ఏంటంటే అది ప్రజలకు వెళ్ళడం జరిగింది సోషల్ మీడియాలో. దాని గురించి విధి విధానాలు అనేది ముందుకు వెళ్ళిపోయిన ప్రజల రియాక్షన్ కానీ విద్యార్థుల రియాక్షన్ కానీ యువత రియాక్షన్ కానీ బలంగా వచ్చిన దాన్ని దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలో ప్రజలను చైతన్యం చేయాలనేది పక్కకి వెళ్ళిపోయి దీని వెనకాల ఒక డీప్ స్టేట్ ఇంకేదో వెనకాల ఇన్వాల్వ్ అయిపోయి దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఏది ఒకటి జరిగిన సంఘటన అయితే అది తప్పు. ఏదైతే నీట్ పేపర్ లీక్ అయింది దానికి బాధ్యత వహించాల్సిందే, దానికి ఎవరైనా ఆన్సర్ చెప్పాల్సిందే. విద్యార్థుల భవిష్యత్తు ఏ ప్రభుత్వాలు ఆడుకున్నా ఏ పార్టీ ఆడుకున్నా అది సమంజసంగా లేదు. కానీ దీన్ని ఒక ఎమోషనల్ ఇష్యూని తీసుకొని వారు బీజేపీని టార్గెట్ చేశారు. అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు మనం ఇది ఒక్కటే అంశం కాదు సార్, ప్రతి దాంట్లో ఉద్యోగులు చేస్తున్న అవినీతి మీద వారిని ఎవరు ప్రశ్నిస్తలేదు. ఒక యాక్సిడెంట్ బస్సు డ్రైవర్ యాక్సిడెంట్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు చేసింది కాబట్టి ఇది ఒక పోలీస్ ఆఫీసర్ దౌర్జన్యం చేస్తున్నాడు, పోయి ఒక మనిషిని అటాక్ చేస్తున్నాడు. ఏమంటే మళ్ళా వాళ్ళకు సపోర్ట్ చేసేది ఎవరు? ఉద్యోగులు కానీ పార్టీలు కానీ ఎవ్వరు కూడా ఆపోజిట్ గా మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? వారికి ఎందుకు సహకరిస్తున్నారు? ఉద్యోగులు చేస్తున్న తప్పిదాలు ఏంటంటే ప్రజలు చేస్తున్నది గోటంత అయితే కొండంత చేస్తున్నది అధికారుల తప్పు. ప్రతి విషయంలో తప్పు జరుగుతుంది అధికారుల విషయంలో. పేపర్ లీకేజీస్ ఎందుకు? ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు, దాంట్లో సవ్యంగా జరగాలి, ఆయన చూడాల్సింది ఏంటి? ఉద్యోగులు కరెక్ట్ చేస్తున్నారా లేదంటే జీతభత్యాలది కానీ దాని యొక్క శాఖలో మెరుగుపరిచే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కండక్ట్ చేయాల్సింది ప్రభుత్వం అధికారంలో ఉంది, అధికారంలో బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ పార్టీనే ప్రశ్నిస్తారు. తర్వాత మీరు ఏదో మార్గం తప్పుతుందన్నారు. అంటే మార్గం తప్పుతుందంటే ఏం చేశారు వాళ్ళు యువత ఎటు వెళ్ళారు? మీరు అర్థమైంది, నాకు అర్థం కాదు. యువతను తప్పుదారికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సీజే పెట్టిన తర్వాత వాళ్ళు టార్గెట్ చేయాల్సింది ఎవరిని? సీజే గారిని చేయాలి. అది పోయేసి ఒక అంశాన్ని ఎమోషనల్ ఇష్యూ ఒకటి దొరుకుతుంది, దాన్ని పట్టుకొని బీజేపీని బదనాం చేద్దామని పోతున్నారు. ఒక సీజే అంటే బొద్దింకల పార్టీకి ఏ విధి విధానం ఉన్నది, ఏ అంశంలో పోతున్నారు, అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఈ తప్పు జరిగిన వాళ్ళు కృష్ణారెడ్డి గారు మీరు చెప్పినట్టే ఫస్ట్ సీజేకి వ్యతిరేకంగానే ఒక కామెడీగానో ఒక వ్యంగ్యంగానో కొన్ని దానికి సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవాలంటే యువతకు కావాల్సిన అర్హత లేదు అన్న విషయంలో కానివ్వండి కొంచెం వ్యంగ్యంగానే స్టార్ట్ అయింది. కానీ దాని ఒక్కసారికి ఎందుకో బీజేపీ పార్టీ తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్టు ఉలిక్కిపడి దాంట్లో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి దాంట్లో చేరినటువంటి మెంబర్షిప్లో కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్గా తీసి అఫీషియల్ మీడియా బీజేపీ అఫీషియల్ సోషల్ మీడియాలోనే దీంట్లో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే చేరారో వాళ్ళందరూ కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాదు అంటూ ఒక పర్సంటేజ్ ఒక గ్రాఫ్ రిలీజ్ చేసి దీంట్లో బంగ్లాదేశ్ వాళ్ళు చేరారు, పాకిస్తాన్ వాళ్ళు చేరారు, వేరే దేశం చేరారు, ఇండియాలో చేరింది ఈ శాతం వరకేని ముందుగానే ఒక లేనిపోయిన ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసింది బీజేపీ అఫీషియల్ మీడియా. దాన్ని ఎప్పుడైతే కాంగ్రెస్ జనతా పార్టీ అధ్యక్షుడు ముందుగానే ఆ పార్టీలు ఎవరెవరు సభ్యత్వం తీసుకున్నారో ఒక అఫీషియల్గా టెక్నికల్గా దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. దాన్ని తొందరపడి దాన్ని ఎవరెవరో విదేశస్తులు దాంట్లో ఎవరెవరో జాయిన్ అయ్యారని చెప్పి దాని ఇన్స్టాగ్రామ్ యొక్క అకౌంట్ని హోల్డ్ చేసేసి దాన్ని బ్లాక్ చేసేసి ఎందుకు అంత హంగామాగా ఎందుకు అంత ఉలికిపాటు ఎందుకు అనేది ఇక్కడ ప్రశ్న. సరే, కొన్ని పరిణామాలు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డీప్ స్టేట్ అనేది అనుకోండి, జార్జ్ సోరోస్ అనుకోండి, బ్లాక్ రాక్ కంపెనీస్ అనేది భారతీయ జనతా పార్టీని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టాలనేది కృత్రిమ ఉద్యమాలు కొన్ని ఎమోషనల్ ఇష్యూస్ రాగానే దాన్ని ఇది చేసి దేశ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుకు మోడీ యొక్క ఇమేజ్కి దెబ్బతీసే కొన్ని సంఘటనలు జరిగినాయి సార్. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి, నేను చెప్తాను. రైతు ఉద్యమాన్ని తీసుకొచ్చి దాని వెనకాల ఎవరున్నారు అనేది పూర్తి స్థాయిలో సంవత్సరం పైన చేస్తే రైతులు సంవత్సరం పొరగన రోడ్లో కూర్చున్నది ఎవరు లేరు, కొంతమంది వచ్చారు పోయారు. ఆ సంస్కరణలు తప్ప ఒప్ప అనేది తర్వాత విషయం. కానీ ఆ సంవత్సరంన్నర ఫండింగ్ ఎవరు చేసింది, వారిని నడిపించింది ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్. రెండో అంశం వచ్చేసి
ఖలిస్తాన్ ఉద్యమాన్ని తీసుకొచ్చేసి దాని వెనకాల తీసుకొచ్చి ఎర్రకోట మీద దాడులు చేసి దేశ భవిష్యత్తును ప్రశ్నార్థంగా ఆ రోజు గనక ప్రభుత్వం సమన్వయం పాటించకపోతే అక్కడ కాల్పుల ఘటనలో వాళ్ళు చేస్తున్న అరాచకంగా ప్రవర్తిస్తున్న దానికి ఏదన్నా ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటే ప్రాణ నష్టం జరిగితే దేశ ప్రతిష్టతో పాటు భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట అలాగే ప్రభుత్వ ప్రతిష్ట పోయేది. దీనికి అంతటికీ వెనకాల ఎవరు ఉన్నారో, దీనికి ఫండింగ్ చేసింది ఎవరు, ఈ ఉద్యమం వెనుక కూడా కొంతమంది దేశ వ్యతిరేక శక్తులు బయట దేశాల నుండి చేస్తున్న వ్యవహారాలు అనేది పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. దీనికి అంతటి ఆర్గనైజర్స్ ఎవరు, దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు, దీన్ని 6వ తారీఖు నాడు ఎయిర్పోర్ట్ వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఆర్గనైజింగ్ ఎలా జరిగింది, దీని వెనకాల వ్యక్తులు ఎవరున్నారు. అంత ఆషామాషిగా సార్ మేము ఇంత ఆర్గనైజేషన్ పెట్టుకొని ఇంత పార్టీని పెట్టుకొని మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు పెట్టుకొని మేము మీటింగ్లు పెట్టుకుంటే 100 మందిని ప్రోగేయాలంటే ఇబ్బంది ఉంది. దీని వెనకాల ఆర్గనైజర్స్ వ్యతిరేక శక్తులు కొన్ని పనిచేస్తున్నాయి. అది పూర్తిగా గ్రహించాల్సిన అంశం ఉంది. నేను సంఘటనను కృష్ణారెడ్డి గారు దయచేసి మీరు ఓకే పార్టీని వెనకేసుకురండి, కానీ కొన్ని విషయాల్ని ప్రతిదీ కూడా మనిషి అన్న తర్వాత ఏదో కులంలో మతంలో పుడతాయండి. మనిషి అన్న తర్వాత సమాజంలో ఎవరొక సపోర్ట్ ఉన్నదండి. ఒక వ్యక్తి అయిన ఒక మేజర్ అయిన తర్వాత ఏదో ఒక పార్టీ ఓటర్ కార్డు ఉన్నదండి. ప్రతిదాన్ని అదేదిగో బూచిగా చూపించడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత దానికి తోడు దీన్ని కూడా అంటే వాస్తవంగా